ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు లూకాసు వార్త 5వ అధ్యాయము 3-6 వచనాలను ధ్యానించుకుందాం. ఆయన ఆ దోణిలలో సిమోనుడైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహముకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఈ విషయం చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం విన్నాము, మాట్లాడుకున్నాం. అయినప్పటికీ మరలా ఇంకొకసారి దీన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ సందర్భం మనకు తెలుసు. రాత్రంతా వారు చేపల వేటకు వెళ్ళారు. అయినా సరే ఏ లాభము వారికి దొరకలేదు. ఏది కూడా ప్రయత్నించినా విఫలమైంది. రాత్రంతా ప్రయాసపడ్డారంట, రాత్రంతా కష్టపడ్డారు, కానీ ఏ ఫలితము వారికి దక్కలేదు. నిరాశతో ఏ ఫలితము లేనప్పుడు, ఏది మనకి దొరకనప్పుడు, ఏది మనకి చేతికి అందనప్పుడు ఎంత ఆవేదన చెందుతామో, ఎంత బాధతో ఉంటామో ఒక్కసారి గమనించండి. అలాంటి నిరాశ సమయంలో, నిస్పృహ సమయంలో, వేదన ఉన్న సమయంలో యేసు ప్రభు వారు వారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారు పేతురు దగ్గరికి వచ్చి వలలు కడుక్కుంటుండగా, ఇంకా పని చేశారు, లాభం ఏమి లేకపోయింది, మరి ఏమీ రాలేదు, నిరాశతో ఉన్నారు. ఇప్పుడు వ్యాపారం చేసినప్పుడు వ్యాపారంలో లాభం రాలేదనుకోండి, ఆ రోజు ఆ సరుకులు అవ్వలేదనుకోండి, ఎంత బాధగా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఒక్కసారి మనల్ని వేధిస్తాయి. అలా అరే ఇంటికి నేను ఉత్తి చేతులతో వెళ్ళాలా అని మన మనసు బాధపడుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఎలాంటి సమయంలో పేతురు దగ్గరికి వచ్చారు? బాగా బాధతో ఉన్నప్పుడు, నిరాశతో ఉన్నప్పుడు, ఫలితం ఏమి తన చేతికి రానప్పుడు, అప్పుడు వచ్చాడు. పేతురు దగ్గరికి వచ్చి ఏం అడుగుతున్నాడు అంటే, చూడండి 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ దోణిలలో సీమోనుడైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని నడిగి. ఆ దోణి ఎక్కారంట. ఎక్కిన తర్వాత పేతురు గారిని ఏం చేయమన్నారంటే, చూడండి ఎలాంటి సందర్భంలో అడుగుతున్నారు. కొద్దిగా ముందుకి ఆయన డోని ఎక్కి కొద్దిగా త్రోయమన్నాడంట. కానీ పేతురు గారు ఇక్కడ మనం చూసినట్లయితే త్రోసినట్టుగా మనకు కనబడుతుంది. ఆయన డోనిలోనికి యేసు ప్రభు వారు కూర్చున్నాడంట. డోనే అనే నీ జీవితంలో యేసు ప్రభు వారిని నువ్వు కూర్చోబెడితే, నీ హృదయంలో, నీ యొక్క దేహంలో దేవుడు కూర్చుంటే, దేవుడు ఉంటే నీ జీవితం బాగుపడుతుందని ఈ వచనం మనల్ని సూచిస్తుంది, మనకి నేర్పిస్తుంది. యేసు ప్రభు వారు ఆ దోణి ఎక్కారు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అక్కడ వాక్యం బోధించారు. ఆ యొక్క దోణిలో నుండి అనేక ప్రజలకి వాక్యం బోధించారు. వాక్యం బోధించిన తర్వాత ఏం చేశారు అంటే, బాబు నువ్వు లోతుగా నడిపించు అన్నారు. ఎక్కడికి నడిపించమన్నారు? లోతుగా ఈ దోణిను తీసుకువెళ్ళు, లోతుల్లోనికి తీసుకువెళ్ళమన్నారు. మనం పైన వెతికితే దొరకదు, కొన్ని లోతుగా వెళ్ళాలి.
వాక్యం కూడా ఏం చెప్తుందంటే వాక్యాన్ని లోతుల్లోనికి వెళ్ళాలి అంటుంది. పౌలు గారు కూడా ఏమంటారంటే నీ ప్రేమ ఎంతో వెడల్పు ఎంతో దాని లోతును వెడల్పును నేను చూస్తున్నాను అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యములోని దేవుని యొక్క ప్రేమలోని లోతుల్లోనికి వెళ్ళాలి, వేరు పారాలి, లోనకి వెళ్ళాలి. బయట ఉంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోలేం. పైన వెతకకుండా లోతుల్లోనికి ఎప్పుడైతే వెళ్తామో ఆధ్యాత్మిక అనుభవంలోనికి మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి ఒకటి, దేవుడేమో ఆయన ధోని ఎక్కి కూర్చున్నాడు. మన హృదయంలో దేవుడు కూర్చుంటే మనం ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చూడగలం. రెండోది, మనం లోతుల్లోనికి వెళ్ళటానికి ప్రయత్నించాలి. మూడో అంశం ఇక్కడ ఏం కనబడుతుందంటే రాత్రంతా ఆ విషయాన్ని అక్కడ పేతురు గారు యేసుప్రభు వారితో చెప్తారు, రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, రాత్రంతా శ్రమ పడినా మాకు ఏమీ రాలేదు, కానీ నీ మాట చొప్పున, ఎందుకంటే అది సమయము కాదు, చేపల వేటకి వెళ్ళే సమయం కాదు, అయినా నీ మాట చొప్పున వెళ్తున్నాము, వల్ల వేస్తాను అన్నాడు. నీ జీవితంలో నిస్పృహ సందేహము ఉన్నప్పుడు దేవుడు మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాటని ఒక్కసారి తీసుకో. ఆయన మాటని ఒక్కసారి నువ్వు తీసుకున్నప్పుడు, ఆయన మాట చొప్పున నువ్వు చేసినప్పుడు నీ జీవితం ప్రత్యేకంగా ఆశీర్వదింపబడుతుంది, ప్రత్యేకంగా నడిపింపబడుతుంది. ఇప్పుడేం జరుగుతుందిలే, సమయము కాదు, సందర్భము కాదు అని అనుకోకుండా పేతురు గారు ఏం చేశారంటే నీ మాట చొప్పున, ఆయన మాట, తన జీవితంలో అంత నిరాశ ఉంది, నిస్పృహ ఉంది, ఏమి లాభం లేదు, కానీ విసుక్కోలేదు. అక్కడ ఏమన్నాడంటే నీ మాట చొప్పున మళ్ళీ వెళ్తానయ్యా అన్నాడు, నీ మాట చొప్పున చేస్తాను. యేసు ప్రభు వారి మాటని నీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఆయన మాటని సీరియస్గా తీసుకున్నప్పుడు, ఆయన మాటని నువ్వు నమ్మినప్పుడు, ఆయన మాటని నేను చేస్తాను, ఎన్ని బాధలున్నా సరే ఆయన మాట, ఆయన వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని గైకుంటాను అనుకున్నప్పుడు, వాక్యాన్ని గైకున్నప్పుడు ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో, అద్భుతమైన కార్యాలు నువ్వు చూస్తావు. నీ జీవితం ఆశీర్వాదంగా ఉంటుంది, మంచిగా మారుతుంది, ఇతరులకి మంచి ఫలాలను అందించేవాడిగా నువ్వు నడిపింపబడతావు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే లోతుల్లోనికి నడిపించాలి ఈ వాడని. అలాగే ఏం చేశారంటే నీ మాట చొప్పున, ఆయన మాట మనం ఎప్పుడు వినేవారిగా ఉండాలి, ఆయన మాట వినాలి. ఏదో వచ్చాము సంఘానికి వింటున్నాము అని కాకుండా విన్న మాటని ఆచరణలోనికి పెట్టాలి. ఆ పెట్టడమే కాదు, మరొకసారి ప్రయత్నించాడు, విఫలమై, ఆయనకి తెలుసు వాళ్ళు సీనియర్స్. అప్పటికే యేసుప్రభు వారు చేపలో పట్టిన ఆయన కాదు, ఆయన వచ్చి చెప్పగానే ఆయన మాటకి లోబడి అప్పుడే వచ్చి వల్ల కడుక్కుంటున్నారంటే అప్పుడే వచ్చారు, వల్ల కడుక్కుంటున్నారు. వల్ల కనుక్కొని వెంటనే ఆయన ప్రయత్నించమనగానే ప్రయత్నించారు. ఒక్కసారి మిస్ అయితే మరొకసారి దేవుని మాట ప్రకారంగా ప్రయత్నించాల్సి వస్తే మరొకసారి మళ్ళీ మనం ప్రయత్నించాలి. ఓడిపోయామని నిరాశ చెందకుండా మరొక్కసారి దేవుని నామాన్ని బట్టి ఒక్కసారి మళ్ళీ ప్రయత్నిస్తే, మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ పడిపోయావా, మళ్ళీ నిరాశ చెందావా, మళ్ళీ దేవుని మాట చొప్పున మన జీవితంలో మనం ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నానికి తగిన ఫలితం ఒకరోజు మనం పొందుతామని ఈ యొక్క వచన భాగంలో మనకు తెలుస్తుంది. మళ్ళీ ప్రయత్నించినందుకు ఫలితం ఏంటి అంటే విస్తారమైన చేపలు పట్టిరి అని రాయబడింది. విస్తారమైన ఎప్పుడూ చూడలేదంటే, ఎప్పుడూ చూడలేనన్ని విస్తారమైన చేపలు పట్టారు. దేవుని మాట నీ జీవితంలో వింటే ముందు దేవుణ్ణి చేర్చుకో, దేవుడు నీ హృదయంలోని కూర్చునేటట్టుగా, దేవుని వాక్యం నీ హృదయంలో ఉండేటట్టుగా చెయ్యు, లోతుల్లోనికి నడిపించు.
ఆయన మాట చప్పున నడుచుకో. మళ్ళీ ఫెయిల్ అయిపోయిన నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఒకసారి పడిపోయినప్పటికీ మళ్ళీ నిలబడాలి అనే ప్రయత్నించు. పడిపోతున్నావేమో, మళ్ళీ నేను నుంచోవాలి, మళ్ళీ నేను నిలబడాలి, ఆత్మీయ స్థితిలో మళ్ళీ నేను నడవాలి అని ఎప్పుడైతే ప్రయత్నిస్తామో ప్రయత్నానికి తగిన ఫలితాన్ని మనం చూడగలం. కాబట్టి ఈరోజు బిడలారా, మరి ఒకవేళ ఆత్మీయ స్థితిలో లేకపోతే ఇంకేమైనా పరిస్థితుల్లో మనం ప్రయత్నించకుండా ఉండిపోతున్నామేమో, మళ్ళీ ఒకసారి దేవుని నామాన్ని బట్టి ప్రయత్నిద్దాం, ఫలితాన్ని పొందుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 తండ్రి. ప్రభువా, నీకు వందనాలు నాయనా. ఉదయకాల సమయంలో తండ్రి నాయన మాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు దేవా. నీ మాట చెప్పున ప్రభువా మేము వినటానికి నీ కృప దయచేయండి తండ్రి. దేవా నాయన, నిన్ను కూర్చోబెట్టడానికి హృదయంలో దేవా నీ వాక్యాన్ని ఉంచుకోవడానికి దేవా నాయన మాకు సహాయం దయచేయండి. దేవా నాయన ప్రభువా, లోతుల్లోనికి వెళ్ళటానికి నీ కృప దయచేయండి తండ్రి. అలాగే ప్రభువా తండ్రి నాయన, ఒకవేళ విఫలమయ్యేమేమో తండ్రి, దేంట్లో అయినా పడిపోతున్నామేమో ప్రభువా, మళ్ళీ ప్రయత్నించడానికి ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవా నాయన, పాపక్రియల్ని సరిచేసుకోవడానికి దేవా నాయన నీ కృప దయచేయండి. ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ దేవా ఓడిపోతున్నామో అక్కడే ప్రభువా తండ్రి నీ నామాన్ని బట్టి, నిన్ను మాటను బట్టి ముందుకు వెళ్ళడానికి నీ కృప దయచేయండి దేవా. వారు ఎలాగైతే విస్తారమైన చేపలు పట్టారో మా జీవితంలో ప్రభువా తండ్రి విస్తారమైన కార్యాలు మేము చూడడానికి నీ కృప దయచేయండి ప్రభు. సహాయం దయచేయండి ప్రభు. దేవా, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో దేవా, వారందరికీ ఈ కార్యక్రమం ఆశీర్వాదంగా ఉండటానికి సహాయం దయచేయండి. ఎవరైతే దేవా నాయన ఇరుకుల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. దేవా నాయన ప్రభు తండ్రి అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈరోజు ప్రభు తండ్రి నాయన ప్రయాణాలకు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి నాయన. మరి దేవా వారి యొక్క పరిచర్యల్లోనూ, అలాగే వారి యొక్క ప్రభు తండ్రి నాయన, మరి ప్రభా ఎవరైతే ప్రభు తండ్రి నాయన ఉద్యోగాలకు వెళ్తున్నారో ఆ యొక్క రాకపోకల్లో ప్రభు తండ్రి నువ్వు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఎవరైతే ప్రభు తండ్రి నాయన నీ పరిచర్యల్లో ప్రభు తండ్రి కొనసాగుతున్నారో వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన. ఆరోగ్యాలు దయచేయండి ప్రభు తండ్రి నాయన. అన్ని విషయాల్లో నీ కృప చూపించండి ప్రభు తండ్రి నాయన. ఆర్థిక పరిస్థితులను కూడా మెరుగుపరచమని వేడుకుంటున్నాం తండ్రి. చదువుకుంటున్నాం బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. చక్కటి చదువులు దేవాని యొక్క జ్ఞానంతో కూడా ఎదిగేటట్టుగా నీ కృప దయచేయండి దేవానాయన. దేవానాయన స్వార్థికులను జ్ఞాపకం చేసుకోండి దేవానాయన. చక్కగా దేవానాయన దేవా పాడే గాయకులు, స్వార్థ గాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నాయన. ప్రభా తండ్రి దేవా ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఉన్నప్పటికీ ప్రభా తండ్రి నాయన పరిచర్యలు చేసే ప్రభా తండ్రి నాయన సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందరినీ ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవాన్ని కృపలో నడిపించి బలపరచుకోండి. ఈ ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.